తీసుకెళ్ళిన తర్వాత ఏది వేస్తారో తెలియదు కదా, మనం పంపించడం పంపిస్తాం. మీరు చెప్పండి పని ఏముంది. సనాతన భారతీయ ధర్మానికి జయమగుగాక. నా పేరు మీసాల రవీంద్ర, విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసభ జిల్లా ప్రముఖుని. సింహాచలం దేవాలయంలో జరిగినటువంటి సంఘటనను మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున ఖండిస్తూ, ప్రధానంగా ఏంటంటే సింహాచల దేవాలయానికి ఆగమ శాస్త్రం అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ ఆగమ శాస్త్రానికి సంబంధించి ఏ కార్యక్రమాన్నైనా నిర్వర్తించాలి. అంతే తప్ప నిడిచి అధికారులుగా వచ్చినటువంటి వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తానంటే మాత్రం అది ఆగమ శాస్త్రానికి విరుద్ధం. ఈ ఉగ్ర నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని చవిచూడాల్సిన పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడింది. అంతేకాదు ఇక్కడ సేవ చేయడానికి వచ్చినటువంటి భక్తులు కొన్ని వేల సంఖ్యలో స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చారు. దురదృష్టవశాత్తు ఎంతసేపు దేవాలయం ఈ గారు ఎంతసేపు విశాఖ సేవా సంస్థ వాళ్ళనే తీసుకొని వాళ్ళ చేతే చేయించడం తప్ప నిడిచి అది లౌకికవాదంతో ఏర్పడినటువంటిది. అందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దేవాలయంలో సేవకులుగా నియమించడం, అట్లాగే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి సేవకులందరూ స్వచ్ఛందంగా సేవ చేయడానికి వస్తే ఒక్క అధికారి కూడా వాళ్ళని పట్టించుకోకుండా అర్ధరాత్రి నుండి వచ్చినటువంటి ఈ సేవకులందరినీ కూడా ఎక్కడెక్కడో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి రకరకాల ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా నడి రోడ్లో వదిలిపెట్టేసి ఈ విశాఖ సేవ అనేటటువంటి వాళ్ళకి ప్రత్యేకించి ఒక ఏసీ బస్ వేసి ఆ బస్సులో వాళ్ళని స్వాగతించారు కొండ మీదకి. ఇక్కడ స్వచ్ఛంద సేవలు చేసేటటువంటి వాళ్ళని నిర్వీర్యం చేశారు. వాళ్ళు అర్ధరాత్రి వచ్చి ఇక్కడ 2 రోజులు ముందుగా వచ్చి సేవకాన్ని వచ్చినటువంటి వాళ్ళు ఎంత దుఃఖించుంటారో ఆలోచించండి మీరు అందరూ కూడాను. అంతేకాదు స్వామివారు నిత్యం కిందకి వివాహానికి కానీ గజేంద్ర మోక్షానికి కానీ వచ్చేటటువంటి మార్గం అది. ఆ మార్గాన్ని ముయ్యటం ఇది ఎంతవరకు శాస్త్ర సమ్మతం? ఇది ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి దేవాలయ ప్రధాన అర్చకులకు తెలియదా? ఇక్కడ వ్యవస్థకి ఈరోజు నాయకత్వం వహిస్తున్నటువంటి ఈవో గారికి తెలియదా? ఈవో గారు నిన్నగాక మొన్న వచ్చారనుకోండి, పూర్వం నుంచి పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవాలయానికి ఆదాయం లేదని చెప్తున్నారు. దేవాలయానికి కోటాను కోట్ల అన్నటువంటి సంపద ఉంది. ఈ సంపదలో ఈరోజు మన వైసీపీ గవర్నమెంట్లో ఏం చేశారు? ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారం 5 అంతస్తులు జీపీఎస్ ఫ్లైఓవర్ అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి ఎవరిచ్చారు పర్మిషను? ఆ డబ్బంతా ఎవరికి వెళ్ళింది? అంతేకాకుండా ఏ రాజకీయ నాయకుడు పార్టీ మారితే, ఏ రాజకీయ పార్టీకి అధికారం వస్తే వాళ్ళకి సంబంధించి గతంలో ఒకప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి ఎమ్మెల్యే గారు శ్రీనివాసరావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, ఆయన ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ సింహాచల దేవాలయ కబ్జా చేశారు. ఆయన తదనంతరం వైసీపీ గవర్నమెంట్ ఆయన శిష్యుడైనటువంటి అవంతి శ్రీనివాస్ గారు కబ్జా చేశారు. హిందూ దేవాలయ స్థలాలను కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోతారా? హిందూ దేవాలయ స్థలాల్లో మసీదుల నిర్మాణం జరిగింది, చర్చిల నిర్మాణం జరిగినాయి. వాటిని తొలగించరా? హిందూ ప్రజలు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సామాన్యులు ఏదైనా చిన్న పూరిపాక ఎక్కడ మూలలో వేసుకుంటే వెంటనే ఎంక్రోచ్మెంట్ వెళ్ళి దాడులు చేస్తున్నారు వాళ్ళ మీద. కోటాను కోట్ల రూపాయలు దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తిని నిర్వీర్యం చేస్తున్నటువంటి వాళ్ళు కనిపించట్లేదా వీళ్ళకి? అందుకనే ఈ అధికార గణం ఎవరైతే ఉన్నారో ఒక్కరికే వీళ్ళు వత్తాసు పలికేటటువంటి అధికార గణం ఈఈ కానీ, కమిషనర్ గారు కానీ, అట్లాగే ఈఓ కానీ వీళ్ళందరినీ కూడా ఉన్నపలంగా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయడం కాదు, వీళ్ళని జైలు శిక్షకు పంపించాలా. ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఒక సినిమా యాక్టర్ చేయనటువంటి దానికి జైలుకి పంపించారు. చేసినటువంటి వీళ్ళకి ఎందుకు జైలుకి పంపించారు? ఈరోజు ఒకే కుటుంబంలో ఉండే ఆధారమైనటువంటి భార్యాభర్తలు వాళ్ళు సంపాదించి వాళ్ళ పిల్లల్ని అందరినీ కుటుంబం అందరినీ కూడా పెంచేటటువంటి కుటుంబం ఈరోజు ఈ ముచ్చువాత పడింది. వాళ్ళ కుటుంబాలను ఎవరు కాపాడుతారు? ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు కాపాడుతుంది వాళ్ళకి? కాబట్టి విశ్వ హిందూ పరిషత్ తరపున మేము చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని రక్షించండి. ధర్మం తెలిసినటువంటి వాళ్ళని అధికారులుగా పెట్టండి. లౌకికవాదులను తీసుకొని వచ్చి అధికారులుగా నియమించి హిందూ ధర్మం మీద, హిందూ ప్రజల మీద భౌతిక దాడులు నిర్వర్తించడం ఇది విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తుందని తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి శ్రీనివాసరాజు గారు లాంటి ఇంజనీర్లు ఉండడం వల్ల ఈ దేవాలయంలో ప్రసాద స్కీము మీద కోటాను కోట్ల రూపాయలు వచ్చాయి. మరి ఈ కోటాను కోట్ల రూపాయలు అన్నీ కూడా వృధా అయినట్టే. మరి వీళ్ళ సారథ్యంలో ఈ కట్టడాలన్నిటి మీద కూడా సరైనటువంటి పరీక్ష చేసి ఆ కట్టడాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్న తర్వాతనే మాత్రమే వాడుకలోకి తీసుకోవాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ కోరుతుంది. మరియు స్థానాచార్యుల వారి కోసం గనక వచ్చినట్టయితే దేవాలయానికి ముందర ఏదైతే ఉన్నదో పిఆర్ఓ ఆఫీస్, ఆ పిఆర్ఓ ఆఫీసులో ఒక సూర్యనారాయణ అనేటువంటి వ్యక్తి పనిచేస్తున్నాడు పిఆర్ఓగా. మరి వారి తల్లిగారు పోయి మరుసటి రోజు నుంచి ఆయన విధుల్లోకి హాజరు కావడం మొదలెట్టారు. పిఆర్ఓ ఆఫీసుకి వెళ్ళినటువంటి భక్తులు పెద్ద ఎత్తున అంతరాలయ దర్శనం చేసుకోవడానికి మాత్రమే వెళ్తారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఎంఆర్ఓ గారు లేదా అంటే కలెక్టర్ గారు పంపించినటువంటి భక్తులు, రాజకీయ నాయకులు పంపించేటువంటి భక్తులు అక్కడికి వెళ్ళి వాళ్ళ పేర్లు చెప్పి లోపలికి పాసులు తీసుకొని
లోపల దర్శనానికి వెళ్తారు. వాళ్ళతో పాటు ఒక ఎస్కాట్ కూడా దేవస్థానం ఉద్యోగి తీసుకుని వెళ్ళి దర్శనాలు చేయిస్తారు. మరి ఏ టైంలోనే అనుకోకుండా కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని తగలొచ్చు, లేదా ఈ దేవాలయానికి వచ్చినటువంటి భక్తుల్ని తగిలేటువంటి అవకాశం ఉంది. కనుక నేను స్థానాచార్యుల వారికి చెప్పాను, ఇది జరుగుతోంది, ఈ రోటికి 3 రోజులు అయ్యింది, దీని మీద సంప్రోక్షణ చేయండి, ఎదర చందనయాత్ర ఉంది అని సాక్షాత్ ఈవో గారికి కూడా మెసేజ్ ద్వారా, వాయిస్ మెసేజ్ ద్వారా కూడా తెలియజేయడం అయింది. ప్రత్యక్షంగా వెళ్ళి చెప్పడం జరిగింది. ఈవో గారు ఏమన్నారంటే, ఆయన్ని ఇక్కడ ఉద్యోగానికి రావడం మానిపిస్తున్నానులేండి, శుద్ధి అయ్యాక ఉద్యోగానికి వస్తారు. సరే, శుద్ధి అయ్యాక ఉద్యోగానికి వస్తారు. ఈ వచ్చిన 3 రోజుల్లోని ఎంత మైలడిపోయింది, ఎందుకు సంప్రోక్షణ చేయలేదు? మరి అటువంటి సంప్రోక్షణ కార్యక్రమాలు సరిగా చేసి కనుక చందనయాత్రకు వెళ్ళి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేదేమో, ఉండకపోయి ఉండేదేమో అనేటువంటిది మా నమ్మకం. మరి ఇన్ని తెలిసున్నప్పటికీ ఈరోజు సంప్రోక్షణ చేస్తున్నామని గంటా శ్రీనివాసరావు గారు ప్రజాప్రతినిధి చెప్పడం మాకు చాలా సంతోషకరమే. కానీ ప్రజాప్రతినిధి గారు చెబితేనే కానీ వీళ్ళకి సంప్రోక్షణ చేయాలని తోచదా? భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అనడం కాదు, ఈ భక్తులు వేస్తున్నటువంటి రూపాయి నుంచి వాళ్ళ జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళ జీవితాలు కాపాడాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. లోకా సమస్త సుఖినో భవంతు అనవలసినటువంటి నోటితో ఇవేవి అక్కరలేదు, ఇవేవి పట్టవు అని అనడం ఎంతవరకు సమంజసం? కనుక ఆ స్థానాచార్యుల వారి మీద, శ్రీనివాసరాజు గారి మీద, మరి నేనే అన్నీ అని కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉండి చందనయాత్ర జరిపించారు కనుక వారిని కూడా దోషిగానే పరిగణించి వీళ్ళ ముగ్గురి మీద కఠినమైనటువంటి చర్యలు చేపట్టకపోతే విశ్వ హిందూ పరిషత్ ముందుకి ఉద్యమిస్తుంది. మా కోరిక మేరకు సిట్టింగ్ జడ్జిని పెట్టి ఇదంతా ధృవీకరించి మొట్టమొదట వాళ్ళని విధుల నుంచి తప్పించడము, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరగకపోతే మటుకు విశ్వ హిందూ పరిషత్ ఉద్యమిస్తుందని మీ ముఖంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం, మొన్న చందనయాత్రలో ఏదైతే దుర్ఘటన జరిగిందో, గోడ పడిపోయి యనమండుగురు చనిపోయారు. మరి ఆ యనమండుగురు చనిపోయేటందుకు ఎవరు బాధ్యత వహిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం అయితే కమిషన్ వేసింది, కానీ ఇంకా ఏం తేలిందో మాకైతే తెలియదు. మరి మామూలుగా మా అంచనాల ప్రకారం చూసుకున్నట్టయితే ఎండోమెంట్ నుంచి ఎవరైతే కమిషనర్గా ఈరోజు వ్యవహరిస్తున్నారో రామచంద్ర మోహన్ గారు, ఆయన ఒక సెక్యులర్ వాది, హిందూ ముసుగులో సెక్యులర్ వాది. మరి అలాగనే ఇక్కడ దేవాలయంలో పనిచేస్తున్నటువంటి ఈఈ ఎవరైతే ఉన్నారో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయన హిందూ ముసుగులో ఒక సెక్యులర్ వాది. దేవాలయంలో మొట్టమొదటి అపాయింట్మెంట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈఈగా పదోన్నతి పొందినటువంటి వ్యక్తికి దేవాలయం గురించి అన్నీ తెలిసి ఉండాలి. ఎక్కడ ఏది కట్టాలి, ఎక్కడ ఏది కట్టకూడదు, ఎవరి సలహాలు తీసుకొని కట్టాలి. మరి అక్కడ ఏదైతే డ్రైన్ వాల్ నిర్మించారో ఆ వాళ్ళు దేవుడు ఉత్సవాలప్పుడు రావడం వెళ్ళడం జరుగుతుంది. అటువంటి దానికి అడ్డంగా వాళ్ళు కట్టడం అనేది ఒక పెద్ద తప్పు. 2, ఆ కట్టినటువంటి వాళ్ళు తూతూ మంత్రంగా కట్టడం రెండో తప్పు. అసలు ఈయన నిజంగా సివిల్ ఇంజనీరేనా? అసలు ఈయనకి ఏ సర్టిఫికేట్లతో ఈరోజు ఈఈగా పదోన్నతి పొందారు అనేది మా విశ్వ హిందూ పరిషత్తుకి పెద్ద ప్రశ్నగా మిగిలింది. మరి ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లని, ఇలాంటి కమిషనర్లని ఎండోమెంట్ వాళ్ళు కనుక పెంచి పోషిస్తూ ఉంటే హిందూ దేవాలయాలకి వచ్చినటువంటి భక్తుల మాట ఏంటి? మొన్న తిరుపతిలో, ఇప్పుడు ఇక్కడ ఇలాగ చావుల్ని చూస్తూ ఉండడమే హిందూ దేవాలయాలకి దర్శనాలకు వచ్చేటువంటి వాళ్ళ పరిస్థితి. మరి వీళ్ళని ఏం చేస్తారు? వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు అనేది విశ్వ హిందూ పరిషత్కి తెలియాలి. రెండోది, ఏదైతే ఆచార వ్యవహారాలకి నిలయమై ఉండవలసినటువంటి దేవాలయంలో ఉన్నటువంటి స్థానాచార్యుల వారికి అనేక మార్లు చెప్పాము, తప్పిదాలు జరిగాయి, సంప్రోక్షణ చేసి చందనయాత్రకు వెళ్ళడం మంచిది అని, కానీ పెడచెవిన పెట్టారు. వాటి కారణంగా కూడా ఇలాంటి సంఘటనలు జరగవచ్చు.
భగవంతుడు ఆగ్రహానికి గురి కాక తప్పదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళని ఎందుకు మీరు శిక్షించరు కఠినాతి కఠినంగా? వీళ్ళ మీద ఎటువంటి శిక్షలు అమలు చేస్తారో, సరైనటువంటి శిక్షలు అమలు చేయకపోతే మేము ఉద్యమిస్తాం. దీని మీద ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా పూర్తిగా విచారణ జరిపి వీళ్ళని శిక్షించవలసింది